హలో అందరికీ. ఈరోజు నేను మా పొలం దగ్గరికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే ఈరోజు మేము ఏం చేస్తున్నాం పొలం దగ్గర అంటే వరిచేను నాటడానికి ఫస్ట్ 10 కేజీస్ అన్న 20 కేజీస్ అన్న ఏదన్నా ఇట్లా వడ్ల బస్తా తీసుకొచ్చి నానబెడతారు కదా మొలక రావడానికి. అంటే మొలక అలకడం, ఫస్ట్ అలికితే వరిలాగా వస్తుంది, తర్వాత నాటుకోవచ్చు కదా మనము. ఇది వరిచేను నాటే వాళ్ళకైతే తెలుస్తుంది, అంత క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ బాగా నీరు పట్టిన తర్వాత నీరు పెట్టి నానబెట్టిన తర్వాతకి ట్రాక్టర్తోనైనా దేనితోనైనా దున్నిపించిన తర్వాత ఇలా మా డాడీ మా మమ్మీ దాంట్లో ఉండే అది ఉంటుంది కదా చెత్త అంతా, దానంతా లోపలికి అంటున్నారు, నీట్గా చేస్తున్నారు దాన్ని. ఇప్పుడు మా మమ్మీ ఏమో ఏదో ఫస్ట్ నాటేటప్పుడు ఏదైనా పంట పెట్టేటప్పుడు, పంట అని కాదు వరిచేంది మొలక అలికేటప్పుడు ఇట్లా 5 రాళ్ళకి బొట్లు పసుపు కుంకుమ పెట్టి చేస్తారు ఎవరైనా సరే. మా మమ్మ ఒకతే చేయట్లేదు కానీ ఎవరైనా చేస్తారు. మా డాడీ ఏమో ఎక్కడి వరకు అలకాలని చూస్తున్నట్టునండి. అంటే ఇంత ప్లేస్లోనే పడుతుంది కదా 10 కేజీస్ అని అది చూస్తున్నాడు. ఇక ఇవన్నీ అవి అంటే 5 రాళ్ళు తీసుకొని దాన్ని నీట్గా కడిగి ఒక దేవతలాగా పెడుతుంది అన్నట్టు మా మమ్మీ. దాన్ని తీసుకొని కడిగి ఆ 5 రాళ్ళకి ఇట్లా పసుపు కుంకుమ బొట్లు లాగా పెట్టి ఇట్లా పూజలాగా చిన్న పూజలాగా చేస్తుంది. ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు కదా పంటని, అందుకోసమే ఇవన్నీ చేస్తున్నది. ఎందుకు ఇలా చేస్తారమ్మా అంటే కూడా తనకు కూడా తెలియదు అంటే క్లారిటీగా, కానీ అప్పటి నుంచి చేసేవాళ్ళు కదా అందుకోసం చేస్తున్నది. ఇట్లా 5 రాళ్ళకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పసుపు కుంకుమ అక్కడ చల్లి మా పొలం దగ్గర మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉన్న పూలు తెచ్చి దాని చుట్టూ పెడుతుంది. అయిపోయింది. అయితే మా డాడీ ఏమో ఇక్కడ ఫస్ట్ ఉన్నప్పుడు ఇవే నానబెట్టిన వడ్లు అంటే 2 days 3 days టైం పట్టింది రావడానికి మొలక. అంటే మంచిగా వచ్చింది చూడండి. కొంతమంది నానబెడితే మాత్రం అసలు రాదు సరిగా. కానీ మా డాడీ ఇది నానబెట్టినప్పటి నుంచి చూసుకుంటుంటాడు. ఇట్లా మార్నింగ్ ఒకసారి ఏమో వాటర్ పోయాలి దానికి, రోజు మొలక వచ్చేంత వరకు అది ఓపెన్ చేసి చూస్తాడు వచ్చిందా రాలేదా అని. వాళ్ళకి ఇంకా మొత్తం అంటే ప్రతిదీ మంచిగా ఉండాలి కదా, ఏదైనా మిస్టేక్ అయితే మళ్ళీ రాకపోతుందేమో అని, ప్రాబ్లం అవుతుందేమో. ఇది మాత్రం 20 కేజీస్ బ్యాగ్ మొత్తం బయట ఇప్పి పోస్తున్నారు చూడండి. అదైతే నానబెట్టింది కదా గట్టిగా అయింది, ఇట్లా ఐస్ క్యూబ్స్ ఎట్లా అయితే అట్లా అయింది గట్టిగా. దాన్ని విప్పిండు ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి పోయి చల్లాలి. ఇట్లా జస్ట్ మంది ఎట్లా చల్లుతారు వరిచేనుకైనా సరే దానికైనా సరే ఇట్లా చల్లుతాడు అంతే. తెలియని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తారు, ఎంత ఇబ్బంది అవుతుంది అంటే ఎంత కష్టపడతారు చూడండి రైతులు. అలా చేసిన తర్వాత కందులు ఏమైనా ఉండొచ్చు, కానీ మనం అయితే చాలా భయపడతాం కదా ఏమైనా ఉంటాయేమో అది అని. వాళ్ళు అట్లా ఏమని అనుకోరు, ఏదైనా సరే చేస్తూనే ఉంటారు. ఎంత ఇబ్బందికరమైనా సరే కష్టపడుతూనే ఉంటారు, ఎండకి వానకి. ఇంకా వాళ్ళు ఇంకా పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం నైట్ వరకు అక్కడనే ఉంటారు. నైట్ ఒకసారి ఇంటికి వస్తారు అంతే తినడానికి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేస్తూనే ఉంటారు. వాళ్ళకి సండే అనేది హాలిడే ఏమి ఉండదు, ఇట్లా జాబ్ చేసే వాళ్ళకి ఉంటుంది కానీ రైతు పని చేసే వాళ్ళకి ఎవరికి ఉండదు, వ్యవసాయం చేసే వాళ్ళకి. ఇంకో చల్లుతున్నాడు చూడండి మా డాడీ ఇప్పుడు. అంటే సగం వరకు ఏమో మాది అవతల చల్లుతున్నది, ఇక్కడ మా పొలం పక్కకు ఉన్న వాళ్ళది కూడా 10 కేజీస్ ఏముంది అది కూడా చల్లమని చెప్పినుండే అతను. అయితే అది కూడా చల్లుతానన్నాడు. చాలా వరకు అయితే ఇవన్నీ చూడకుండొచ్చు, జస్ట్ రైస్ వచ్చిన తర్వాతకి ఇట్లా అంటే కొనుక్కొని ఏదో తింటారు కదా, అవన్నీ పండి అట్లా రైస్ లాగా కావాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఇబ్బంది కాదు, చాలా టైం పడుతుంది. ప్రతిదీ ఇట్లా స్టార్టింగ్ నుంచి పెట్టాలి చూడు ఫస్ట్ మొలక. ఇప్పుడు సపోజ్ మనం చెట్టే అయినా సరే ఒక విత్తు పెట్టి దానికి రోజు వాటర్ పోస్తుంటున్నాయి కదా, అది పెద్దగా ఏదో ఒకటి కూరగాయలు పండ్లు ఏవో ఒకటి ఇస్తుంది మనకి. అది ఫ్రూట్స్ లేకుండా వెజిటేబుల్స్ లేకపోయినా సరే కానీ మంచి హెయిర్ అయినా వస్తుంది కదా ఆ చెట్లతోనే.
అది కూడా సేమ్, ఇది కూడా సేమ్ అట్లే. ఇవి వేసినప్పటి నుంచి ఇక డైలీ చూసుకుంటుండి వాటర్ ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఎన్ని డేస్కి వస్తుందో నాకైతే తెలీదు. వచ్చిన తర్వాత కూడా ఒకసారి వీడియో చేసి పెడతా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు చెప్తా ఎన్ని డేస్కి వస్తుందో ఏంటో అనేది. నేను మా డాడీని అడగడం మర్చిపోయినా. ఇది ఎన్ని డేస్కి నాకు తెలిసి మ్యాక్సిమం 15 డేస్ పడుతుందో 1 మంత్ పడుతుందో తెలియదు, కానీ 15 to 30 డేస్ లోపు వస్తుందని అనుకుంటా. మీలో ఎవరికైనా ఈ వ్యవసాయం ఎలా చేస్తారు ఏంటి, వచ్చి నాటేంత వరకు ఇవన్నీ ఎట్లా చేస్తారో తెలిస్తే కామెంట్ చేయండి. మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారా లేదంటే ఇంకేమైనా వేరేలాగా కొంచెం ఉంటాయి కదా, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా, అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగానే ఏమి ఉండదు, కానీ మీ